Good afternoon, everyone. And thank you all for joining for today's webinar. So today topic for discussion is automated robotic knee replacement surgery. So robotic knee replacement surgery ఆటోమేటిక్గా ఎలా చేస్తాం. సో మీరు నార్మల్గా నీ జాయింట్ తీసుకున్నట్లయితే నార్మల్గా మనకు బోన్కి మధ్యలో ఈ బ్లూ కలర్ అనేది కార్టిలేజ్, పక్కన ఉన్నది మెనిస్కస్. 45 ఇయర్స్ వచ్చే వరకు 40 నుంచి 45 వరకు ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఉంటుంది. స్లోగా ఎర్లీ ఆర్థరైటిస్ అంటే మనకు స్లోగా ఒక సైడ్ నుంచి కార్టిలేజ్ పీల్ ఆఫ్ అవుతుంది ఇక్కడ చూసినట్లయితే. అండ్ ప్రతి ఒక్కరికి ఎవరికైనా సరే ఇది ఏజ్ రిలేటెడ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ కొంచెం లేట్గా స్టార్ట్ అవుతుంది, ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. సో ఇది మోడరేట్ ఆర్థరైటిస్, 2 కాండల్స్ నుంచి పీల్ ఆఫ్ అవుతుంది. అండ్ అడ్వాన్స్డ్ ఆర్థరైటిస్ అంటే కంప్లీట్గా 2 కాండల్స్ నుంచి పీల్ ఆఫ్ అయ్యి జాయింట్ బెండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మీరు ఈ ఎక్స్రే చూసినట్లయితే కంప్లీట్గా నీ జాయింట్ అనేది అరిగిపోయింది కంప్లీట్గా. మీరు చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఏ గ్యాప్ లేదు. దిస్ ఈజ్ మీడియల్ జాయింట్ ఆర్థరైటిస్ అంటారు. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ హియర్, ఈవెన్ పటెలోఫెమరల్ ఆర్థరైటిస్ ఆల్సో కంప్లీట్గా జాయింట్ అనేది ఓవర్న్ అవుట్ అయింది. సో ఇటువంటి పేషెంట్లకు సివియర్ పెయిన్ ఉంటుంది. దే విల్ నాట్ బి ఏబుల్ టు వాక్ టు ఈవెన్ టు 100 మీటర్స్. పార్క్కి వెళ్ళి కాసేపు వాకింగ్ చేద్దామన్నా కష్టం అవుతుంది, కింద కూర్చుందామన్నా కష్టం అవుతుంది, మెట్లు ఎక్కుదామన్నా కష్టం అవుతుంది. సో ఇటువంటి పేషెంట్స్కి వీ రికమెండ్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే మనకు నౌ వీఆర్ డూయింగ్ ఆటోమేటిక్ రీప్లేస్మెంట్ సర్జరీ. సో ఆటోమేటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే మీరు ఈ మోడల్లో చూసినట్టయితే ఇప్పుడు ఇలా ఉన్న ఎక్స్రే మనకు కంప్లీట్గా ఒక సైడ్ మెటల్, ఇంకో సైడ్ మెటల్, ఇది మెటల్, ఇది మెటల్, మధ్యలో 9 mm డిస్క్ ఉంటుంది ఇది. సో ఈ డిస్క్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో నీ రీప్లేస్మెంట్ సర్జరీలో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా రీప్రొడ్యూస్ చేయవచ్చును. అండ్ ఇది ఒకసారి ఇది పోస్ట్ సర్జరీ. సో ఇక్కడ మనము మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది 3D మోడల్. బిఫోర్ సర్జరీ సిటీ స్కాన్ చేసుకుంటాము. హిప్ జాయింట్ సెంటర్, నీ జాయింట్ సెంటర్, యాంకిల్ సెంటర్ చేసుకున్న తర్వాత J-Planet సాఫ్ట్వేర్ విల్ గివ్ మీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డైమెన్షన్స్. అంటే మీడియల్ సైడ్ ఎంత కట్ చేయాలి, లేటరల్ సైడ్ ఎంత కట్ చేయాలి, పోస్టీరియో మీడియల్ ఎంత కట్ చేయాలి, పోస్టో లేటరల్ ఎంత కాన్ఫిగర్ చేయాలి, ఇంప్లాంట్ పొజిషనింగ్ ఎలా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పొజిషన్ ఇంప్లాంట్ తీసుకున్నాం అనుకోండి, మనం ఎంత పెట్టాలి ఈ పొజిషన్, ఎస్పెషల్లీ ఫ్లెక్షన్, ఎక్స్టెన్షన్, అన్ని యాంగిల్స్లో వి చెక్ ఎవ్రీథింగ్. సో రోబోటిక్ సర్జరీ బిఫోర్ సర్జరీ మాత్రమే మనం ఇవన్నీ కమ్ టు నో. అండ్ ఈ ప్లాన్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకా మనకు ఇంకా యూ కెన్ చెక్ ఇంప్లాంట్ బిఫోర్ సర్జరీ ఇన్ 360 degrees. మీరు చూసినట్లయితే ఈ మోడల్లో చూడండి, కంప్లీట్గా పేషెంట్ని 360 degreesలో వీ కెన్ చెక్. 0.1 millimeters అంటే సబ్ మిల్లీమీటర్ యాక్యురసీ కూడా ఉంటుంది. సో ఈ మోడల్ చూసినట్లయితే మీరు ఇక్కడ చూడండి, వెరీ యాక్యురేట్లీ పొజిషన్డ్ ద ఇంప్లాంట్, అంటే ఏమాత్రం గ్యాప్ లేదు. ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా ఎంత అవసరమో అంత. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ నెంబర్స్ 6.6, 10.5 mm, ఇవన్నీ కూడా సబ్ మిల్లీమీటర్ యాక్యురసీ ఉంటాయి, అంటే చాలా మిల్లీమీటర్స్తో కూడుకున్నది. చాలామంది పేషెంట్ రోబోటిక్ సర్జరీకి నార్మల్ సర్జరీకి డిఫరెన్స్ ఏంటంటే వెంట్రుక మందం అంత బోన్ కూడా రోబోటిక్ సర్జరీలో పాసిబిలిటీ ఉంటుంది. సో ఒకసారి ఈ ప్లాన్ సాఫ్ట్వేర్ అయిపోయిన తర్వాత మీడియల్ గ్యాప్స్, లేటరల్ గ్యాప్స్ అని ఉంటాయి మనకు. ఇవి 9 mm పాలి మినిమం స్టార్టింగ్ ఉంటుంది. సో అట్లీస్ట్ వి బ్యాలెన్స్ మోస్ట్లీ ఆన్ ద లేటరల్ సైడ్, అంటే ఇది లేటరల్ సైడ్, అంటే ఒక సైడ్ బ్యాలెన్స్ చేస్తే ఇంకో సైడ్ ఆటోమేటిక్గా మేము సాఫ్ట్ టిష్యూ రిలీజ్ చేసి బ్యాలెన్స్ చేస్తాం. సో ఇదంతా కూడా ఎక్కడ కూడా ఏ స్టెప్ కూడా మనకు కంప్లీట్గా ఒక చిన్న మిస్టేక్ చేస్తే కూడా రోబోట్ అలో చేయదు. అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ నెక్స్ట్ పిక్చర్,
This is the automated robot. There is no role of surgeon. So we customize this before surgery. Surgeon will be there beside. This is known as, even some patients ask me inside them. Right, sir. It's fully automated robot, right? Yeah. So it properly, wait. Yes. Need to take down the video. సో యూజువల్గా సర్జరీ అయిపోయిన తర్వాత నా పేషెంట్స్ అందరూ కూడా 10 to 15 days జిందగీ దుబారా. సో కొత్త జీవితం అన్నట్టు. సో పేషెంట్స్కి అందరికి కూడా వాళ్ళందరూ నా దగ్గరికి వీల్ చైర్లో వచ్చారు. నేను రైట్ లేకు బాగా నీ పెయిన్ ఉండేది, చాలా నడవటానికి కూడా చాలా కష్టం అయింది. అయితే మాకు ఈ రోబోటిక్ సర్జరీ ఇక్కడ ఓనర్స్ లో ఉంది అని మా తెలిసిన డాక్టర్ చెప్పారు, ఒక ఆయన ఆర్థోపెడిక్ డాక్టరే. సరే ఇక్కడికి వచ్చాను, బాలరాజు నాయుడు గారు అన్ని టెస్టులు చేసి ఆపరేషన్ చేయటానికి రెడీ అయ్యారు. నేను అమెరికన్ డిస్క్ ఒకటి వేయించుకున్నాను, అది 30 years లైఫ్ వస్తుంది. దాన్ని డాక్టర్ గారే మంచిగా ఆపరేషన్ చేశారు. ఇప్పటికి నెల, ఈవెన్ 20 days లోనే నేను మంచిగానే వాక్ చేస్తున్నాను స్లోగా. ఇప్పుడు నెల 15 రోజులు అయింది, వితౌట్ స్టిక్, వితౌట్ వాకర్, ఎనీథింగ్. ఐఎమ్ పర్ఫెక్ట్ ఆల్ రైట్. ఐఎమ్ వాకింగ్ నౌ, దెర్ ఇస్ నో ప్రాబ్లమ్. ఐఎమ్ 69 years. 69 years. Yes. Madam. సో ఈమె కూడా విజయవాడ నుంచి వచ్చింది, 2 కాల్ చేస్తున్నాను. Mother name is Mangamma. So we had undergone this knee replacement surgery at our hospital. So we are so happy. So she recovered well in time, and she could able to walk freely. పనిచేశారు. అన్ఫార్చునేట్ కింద పడితే మా దగ్గర 2 years బ్యాక్ వస్తే లెఫ్ట్ నీ సర్జరీ చేశాను. మళ్ళీ నీ పెయిన్స్ తో ఈరోజు మా దగ్గరికి వస్తే 13 days బ్యాక్ రైట్ నీ రోబోటిక్ సర్జరీ చేశాము. సో ఇప్పటికి 13 days అవుతుంది, అంటే 13 రోజులు అవుతుంది సర్జరీ చేసిన తర్వాత. ఆ మేడం యొక్క ఎక్స్పీరియన్స్, ఆమె అసలు ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్స్ ఎందుకు వచ్చారు, అలా మా దగ్గర ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం అడిగి తెలుసు. హలో మేడం. హలో, చెప్పండి. ఇంతకుముందు పడినప్పుడు నాకు అసలు ఈ హాస్పిటల్ గురించి తెలియదండి. అయినా నేను ఎమర్జెంట్ సిచ్యుయేషన్ ఐ కేమ్ హియర్. బట్ దిస్ టైమ్ ఐఎమ్ 100% faith and truth. I mean, this thing, what he did excellently last time my operation. So I have, due to that only I came again here. Though my family members forced to do it in some Manipal hospital or somewhere. No, I'm very fine now, and I'm able to walk, and I have a good experience. Doctor Sab has did excellent job. Management, even management staff, nursing staff, even understaff also did very good job, and they are very kind and cooperative. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా మేడం గారు. సో 2 surgeries అయ్యాయి. సో చాలా లాట్ ఆఫ్ ట్రస్ట్ ఉంటేనే 2వ సర్జరీకి వస్తారు. అటువంటిది 13 days లోనే నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత హ్యాపీగా కూర్చున్నారు. అండ్ 13 days నుంచి 15 days, 20 days లో ట్రస్టింగ్ ఓనర్స్ రోబోటిక్ హాస్పిటల్. థ్యాంక్ యూ. Thank you. సో చూశారు కదా, చాలా మంది పేషెంట్స్ సర్జరీ ఎలా చేస్తున్నారు. సర్జరీ ముందు పేషెంట్లు వీల్ చైర్ బౌండ్ ఉంటారు, సర్జరీ తర్వాత ఈ విధంగా చాలా హ్యాపీ మూమెంట్స్. సో థ్యాంక్ యూ ఆల్ మై పేషెంట్స్. You made all us proud by becoming, we are the top 3 multi-specialty hospitals in Hyderabad. Thank you all my patients. It's recent achievement by the Times of India. We are the top 3 robotic hospitals in Hyderabad. Thank you once again. And if you have any queries, you can come back to us, or you can meet me at Onus Robotic Hospitals. Thank you.